పేరు, ఒక బ్రాండ్. వచ్చిన వెంటనే గెలుచుంటే డిప్యూటీ సీఎం అయ్యే ఉండేవాళ్ళేమో కాదేమో. ఈరోజు 10 సంవత్సరాలు పోరాడి అత్యధికంగా మెజార్టీతో గెలుచుకొని వచ్చిన వెంటనే అట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోలే. ఆయనకి ఒక దశాబ్ద కాలం పట్టిందండి. రాజకీయాలు అంత ఈజీ కాదు. అవమానాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దిగులు ఉన్నాయి, అన్నీ తట్టుకొని స్టార్ హీరోని తట్టుకొని ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారు. సో ఏది కూడా జీవితం అంత ఈజీగా రాదండి. అంత ఈజీగా వచ్చిన దానికి ఇప్పుడు పేరు ఉండదండి. ఇంకోటి నీతి నిజాయితీ కొంచెం గెలవడానికి టైం పడుతుందండి, కానీ ఖచ్చితంగా గెలిచేది నీతి నిజాయితీ. చూసారా ఆ రోజు నీకెందుకు రాజకీయాలు అన్నారు, నీకెందుకు ఒక ఇది కూరలో కరివేపాకు అని రకరకాలు మాట్లాడారండి. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కొన్ని వందల మంది వెయిట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యూమనిజం. అదే నీతికి నిజాయితీకి ఉన్న ధర్మానికి ఉన్న గొప్ప లక్షణం అండి. అందుకే ఎప్పుడు కూడా ధర్మాన్ని పట్టుకోండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అందుకే మన పూర్వీకులు ఒక మాట చెప్పారండి, ధర్మో ధర్మ రక్షత అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం కోసం నిలబడి చేస్తున్న విధానం నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన ధర్మరక్షకుడిగా కనిపిస్తున్నారు. సో ఆయనకి ఖచ్చితంగా రాబోతున్న రోజులు మరింత బలంగా ఆయన సపోర్ట్గా నిలబడదాం. జై హింద్, జై భారత్, జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు, జై